సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్ము నేనెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనినవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనినవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనినవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండెనను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి,
రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరునయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగునై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగువై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం చేసే పని చిన్నదైనా దేవుని యొద్ద నుండి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటామండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వేరే వారికి కూడా ఈ వీడియో వెళ్తుందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.